ఆ! మనం చూసుకుంటే గనక గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌కి తేడా ఏంటి? ఎకనామిక్ గ్రోత్ అనమాట. ఎకనామిక్ గ్రోత్ రిఫర్స్ టు ఎన్ ఇంక్రీజ్ ఇన్ ద అవుట్‌పుట్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎన్ ఎకానమీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అనమాట. అంటే జీడీపీ ఆర్ జీఎన్‌పీ అనమాట. యూజువల్‌గా గ్రోత్ అంటే క్వాంటిటేటివ్ మెజర్ అనమాట. షార్ట్ టర్మ్ ఫోకస్ కెన్ అక్కర్ వితౌట్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ద లివింగ్ స్టాండర్డ్. నిజంగా లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవ్వకుండా గ్రోత్ చూపించచ్చు అనమాట. కెన్ బి అన్‌ఈక్వల్ ఆర్ ఎక్స్‌క్లూజివ్ అనమాట. ఇండియా జీడీపీ గ్రోత్ 7.8%. దిస్ మీన్స్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ దాన్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అనమాట. 8% అంటే సిఏజిఆర్ 8% పెరుగుతుంది అని చెప్తున్నాం. కానీ అది డెవలప్మెంట్ జరుగుతుందా అనేది తెలియదు అనమాట. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎకనామిక్ వెల్బీయింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనమాట. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట. లిటరసీ రేట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, పెర్ క్యాపిటల్ ఇన్కమ్స్, పవర్టీ లెవెల్స్ అనమాట. కీ ఫీచర్ క్వాంటిటేటివ్ అనమాట, క్వాలిటేటివ్ ఇది. అది క్వాంటిటేటివ్ అయితే ఇది క్వాలిటేటివ్. లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనమాట. ఇంక్లూడ్స్ హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఈక్వాలిటీ, ఎన్వైర్న్మెంట్ అనమాట. ఫోకస్ ఆన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఇంప్రూవ్మెంట్స్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చి రూరల్ రీజియన్ అనేది గెట్స్ యాక్సెస్ టు స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ రోడ్స్ అనమాట. మనం చూసుకుంటే కనుక ఇదనమాట. మనం చూసుకుంటే కనుక అప్పుడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కదా. అది ఇదనమాట. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి. ఇదనమాట. ఇందులో చూసుకుంటే కనుక ఇందులో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కదా. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇదిగో ఇప్పుడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఇదనమాట. జీడిపి గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో జీడిపి, జీవీఏ ఈ క్వాంటిటేటివ్ అనమాట. ఈ జీడిపి, జీవీఏకి తేడా తెలియాలి. ఇదేమో మొత్తం అన్నిటికీ మార్కెట్ వాల్యూ చూపిస్తే, ఇదేమో సెక్టర్ల గురించి. ఇది ఫైనల్ గూడ్స్ అండ్ ఆల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద ప్రొడ్యూస్ విత్ ఇన్ ద టెరిటోరియల్ బౌండరీస్, అది లొకేషన్ అనమాట ఆఫ్ ఏ కంట్రీ గివెన్ పీరియడ్లో చెప్తుంది అనమాట. ఇదేంటి టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ఏ కంట్రీ ఆఫ్టర్ డిడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ రా మెటీరియల్స్ అనమాట. ఇదేంటి ఇట్ ఈస్ మెజర్డ్ అవుట్పుట్ ఆఫ్ ఇన్కమ్, అవుట్పుట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అప్రోచెస్ అనమాట. ఇట్ మెజర్డ్ అవుట్పుట్ రీచ్ అనమాట. ఎంత రీచ్ అవుతుంది, యూజ్డ్ యాజ్ ఏ ప్రాక్సీ ఫర్ జీడిపి అనమాట. ఇట్ ఈస్ మెజర్డ్ బై అవుట్పుట్ రీచ్ అండ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రాక్సీ జీడిపి అనమాట. ప్రాక్సీ జీడిపి కింద చూస్తారనమాట. అవుట్పుట్ రీచ్ అనమాట. ఒక సెక్టార్ వైజ్ చూస్తారనమాట. ఇదేంటి జీడిపి అంటే టోటల్ జీడిపి ప్లస్ నెట్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్ మైనస్ సబ్సిడీ తీసేయాలి. ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ అనమాట. నెట్ ట్యాక్సెస్ యాడ్ చేయాలి. అంటే మార్కెట్ వాల్యూ చూస్తాం కాబట్టి ఇలాగనమాట. ఇదేంటి ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ మెజర్ అనమాట. ఇది మెజర్ సెక్టర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అనమాట. జీవీఏ ఇన్ ఇండియాలో చూస్తే కనుక ఇన్ ఇండియాలో ఎట్ బేసిక్ ప్రైస్లో చూస్తారు. ఇది బికేమ్ ద ప్రైమరీ మెజర్ ఆఫ్ ద అవుట్పుట్ అనమాట. ప్రైమరీ మెజర్ ఆఫ్ ద అవుట్పుట్ ఇన్ 2015 అక్రాస్ ఎకానమీ వేరియస్ సెక్టర్స్ ఇన్ ఇండియా అనమాట. ఇట్ వాస్ డన్ టు కన్ఫర్మ్ టు ద యుఎన్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ అనమాట. ఎస్ఎన్ఏ 2018కి దానికి అనుగుణంగా ఉండడం కోసం ఇది అనమాట. ఎస్ఎన్ఏ ఇస్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ స్టాండర్డ్ ఫర్ ద నేషనల్ అకౌంట్స్ అడాప్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ అనమాట. యుఎన్ఎస్సి అడాప్ట్ చేసుకుంది ఇది. ఇదేంటి సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ అనమాట. సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్. ద క్వార్టర్లీ అండ్ యాన్యువల్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద జీవీఆర్ గివెన్ బై ఎన్ఎస్ఓ అనమాట. క్వార్టర్లీ యాన్యువల్ ఎస్టిమేట్స్ అనేది జీడిపి అండ్ జిఎన్ఏ రెండు ఏది ఇస్తుంది, ఎన్ఎస్ఓనే ఇస్తుంది అనమాట. నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ అనమాట. అండర్ 8 బ్రాడ్ సెక్టార్స్ అనమాట, కవరింగ్
క్వార్టర్లీ అండ్ యాన్యువల్ జీబీఏ అనేది ఎన్ఎస్ఓ వస్తుంది, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనమాట. దీంట్లో సిఎస్ఓ వస్తుంది, అది కూడా ఇదనమాట. ఇందులో రీజన్ బిహైండ్ జీడిపి అండ్ జీబీఏ గ్యాప్ అనమాట. బేసిక్ జీబీ అనేది బేసిక్ ప్రైస్ దగ్గర అనమాట. జీడిపి క్యాలిక్యులేటెడ్ ఎట్ మార్కెట్ ప్రైస్ అయితే కనుక మార్కెట్ ప్రైస్ జీడిపి, వైల్ జీబీఏ అనేది బేసిక్ ప్రైస్ దగ్గర అనమాట. అదర్ రీజన్స్ వచ్చి జీడిపి గ్రోత్, జీబీఏ గ్రోత్ వెన్ సబ్సిడీస్ ఆర్ హై అనమాట. ఇప్పుడు జీబీఏ చూసుకుంటే కనుక ఇందులో ఏముంటుంది, జీడిపి మైనస్ సబ్సిడీస్ ప్లస్ ట్యాక్సెస్ అనమాట. ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ కదా. ఇప్పుడు ఇది పెరుగుతుంది అనుకో, ఇందులో ఏమవుతుంది, జీబీఏ పెరుగుతుందంటే జీడిపి ప్లస్ సబ్సిడీస్ మైనస్ ట్యాక్సెస్ అనమాట. అంటే ఇది పెరుగుతుంది, సబ్సిడీస్ పెరిగితే కనుక జీవీఏ పెరుగుతుంది అనమాట. ట్యాక్సెస్ తగ్గితే కనుక ట్యాక్సెస్ పెరిగితే కనుక జీవీఏ తగ్గుతుంది అనమాట. అది ఇటు చెప్తుంది అనుకుంటున్నాడు. జీడిపి అండ్ జీవీఏ ఇదేంటి, ఐడెంటిఫై హెల్త్ ఆఫ్ ద ఎకానమీ అనమాట. గ్రోయింగ్, ఎక్స్పీరియన్స్, రిసెషన్ ఇవన్నీ చెప్తుంది అనమాట. ఇదేంటి స్టేట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అనమాట, ఎలాగ జరుగుతున్నాయి అనమాట. అందులో స్టాండర్డ్ లివింగ్ ఆఫ్ ఏ పీపుల్ అనమాట, ఇన్కమ్, ప్రైవేట్ కన్సంప్షన్, ఇలాంటి సెక్టర్ వైజ్, రీజన్ వైజ్ అనమాట. రిలేటెడ్ ఇది అనమాట గ్రీన్ జీడిపి. రీసెంట్ ఆర్బీఐ పేపర్ ఇదనమాట, ఫాస్టర్ దాన్ ట్రెడిషనల్ జీడిపి అనమాట, ఆపోజిట్ ట్రెండ్ ఇదనమాట. గ్రీన్ జీడిపి అనేది ఏంటి, ఫస్ట్ ప్రపోజ్ బై యుఎన్ ఇన్ 1993. గ్రీన్ జీడిపి అనేది క్యాలిక్యులేటెడ్ బై టేకింగ్ ఇంటూ అకౌంట్ ఎస్టిమేట్స్ ఇదనమాట. ఇండియా అటెంప్ట్స్ టు మెజర్ ద గ్రీన్ జీడిపి అనమాట. మినిస్టర్ స్టాటిస్టికల్ మాస్పీ అనేది కంపైలేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అకౌంట్స్, ఎన్కేవ్స్ అనమాట. ఎన్కేవ్స్ అనమాట. ఇది గ్రీన్ అకౌంటింగ్ ఫర్ ఇండియన్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ప్రాజెక్ట్ అనమాట. జిఏఐఎస్పి అనమాట, జిఐఎస్పి. ఇది ఏంటంటే ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు మెజర్ గ్రాస్ ఎన్వైరన్మెంట్ ప్రొడక్ట్ అయితే ఉత్తరాఖండ్ అనమాట. ఉత్తరాఖండ్ అనేది ఫస్ట్గా మెజర్ చేసింది. రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ కజినెట్ కర్వ్ అనమాట. ఎన్వైరన్మెంట్ కజినెట్ కర్వ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. దేనికి ఉంటుంది, జీడిపి పెర్ క్యాపిటాకి ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అనమాట. ఎన్వైర్న్మెంట్కి, జీడిపి గ్రోత్కి ఎన్వైర్న్మెంట్కి గీస్తే కనుక ఎన్వైర్న్మెంట్ కజినెట్ కర్వ్ అనమాట. ఇదేంటి సీమ్స్ టు ఏ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ పొల్యూషన్ లెవెల్ అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనమాట. పొల్యూషన్ లెవెల్ అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనమాట. ఇదేంటి ప్రీ ఎకనామిక్స్, ఇది ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, పోస్ట్ ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ అనమాట. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, తర్వాత యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, తర్వాత ఇదనమాట, ఇది యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కదా ఇంకా గ్రోత్ అండ్ డెవలప్మెంట్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఎంత చూసాం. ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఎంత, ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి, నువ్వు ఎంత అయితే ఈ యొక్క టూల్స్ కానీ అలాంటి మెషినరీ కానీ ఇవన్నీ కొనుక్కుంటున్నావో దాన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఎంతైతే ఫామ్ అవుతున్నాయో ఇవన్నీ టోటల్ అనమాట. అయ్యే కాకుండా స్టాక్స్ కూడా ఇవన్నీ కలిపి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. గ్రాస్ కాబట్టి నెట్ అయితే మైనస్ డిప్రిషియేషన్ చేస్తాం, గ్రాస్ కాబట్టి విత్ డిప్రిషియేషన్ అనమాట. ఇందులో మనం హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ చూడాలి, హెచ్డి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనమాట. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ మన యొక్క డెవలప్మెంట్ గురించి చెప్తుంది అనమాట. ఇందులో ఏమంటే ఇది ఎవరు రిలీజ్ చేస్తున్నారు, యుఎన్డిపి రిలీజ్ చేస్తుంది అనమాట. ఎవరు రిలీజ్ చేస్తున్నారండి, యుఎన్డిపి రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ వరకు చెప్దాం. నీవు ఇందాక చూసావు కదా, ఇదేంటి జీడిపికి జీవీఏకి తేడా, ఇది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇది మార్కెట్ వాల్యూ, ఆల్ వాల్యూ ఆఫ్ ద అవుట్పుట్ అనమాట. ఇదేంటి సెక్టర్ వైజ్ అవుట్పుట్ అనమాట. టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ఏ కంట్రీ ఆఫ్టర్ డిడక్టింగ్ ద ఇన్పుట్స్ అండ్ రా మెటీరియల్స్ అనమాట. ఇన్పుట్స్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్ తీసేస్తే కనుక జీవీఏ వస్తుంది. ఇంటర్మీడియట్ తీసేస్తే కనుక టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ మైనస్ ఇంటర్మీడియట్ గూడ్స్ తీసేస్తే కనుక వాల్యూ ఇంటర్మీడియట్ గూడ్స్ అనమాట.
ఇది తర్వాత వచ్చి జీడిపి ఇన్ ద మార్కెట్ వాల్యూ. ఇట్ మెజర్డ్ అవుట్పుట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అప్రోచెస్ అనమాట. ఇదేంటి అవుట్పుట్ రీచ్ అండ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రాక్సీ ఫర్ జీడిపి కింద వాడతారు. జీడిపి అంటే సమ్ ఆఫ్ జీవీఏ ఇంటూ సమ్ ఆఫ్ ప్లస్ నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ నెట్ సబ్సిడీ ఆన్ ప్రొడక్ట్స్ అనమాట. ఈ సమ్ ఆఫ్ ఆల్ జీవీఏ అనమాట. ఇందులో అంతేకాకుండా ప్రతిదానికి నెట్ టోటల్ అనమాట. ట్యాక్సెస్ అన్నిటి మీద నెట్ ట్యాక్సెస్ ప్రొడక్ట్స్ మైనస్ నెట్ సబ్సిడీ ఆన్ ప్రొడక్ట్స్ అనమాట. ఇదేంటి జీడిపి ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్. ఇదేంటి సెక్టర్ వైజ్ యాక్సెప్టెడ్ అనమాట. ఎకనామిక్ యాక్టివిటీ జీవీఏ అనేది బేసిక్ ప్రైసెస్లో చూస్తారు. ఇది ఎస్ఎన్ఏ అనేది ఇదనమాట. ఎస్ఎన్ఏ ఈ యొక్క ఇది ఒకటి చూద్దాము. ఇదేంటి జీవీఏ ఎస్ఎన్ఏ 2008 ఏంటిది? ఇండియా 2015. గ్రాస్ వాల్యూ యాడెడ్ అనమాట. ఇదేంటి సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ అనమాట. జీవీ అనేది వాల్యూ అవుట్పుట్ వాల్యూ ఆఫ్ మైనస్ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్ అనేది తీసేస్తాం. జీడిపి ప్లస్ సబ్సిడీస్ మైనస్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్స్ అనమాట. ఈ సెక్టర్ వైజ్ కంట్రిబ్యూషన్ చెప్తుంది. హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండివిజువల్ సెక్టర్స్ గురించి చెప్తుంది అనమాట. ఏంటి వాట్ ఈస్ ఎస్ఎన్ఏ? ఎస్ఎన్ఏ అనేది 2008 సిస్టమ్స్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ అనమాట. గ్లోబల్ స్టాండర్డ్ కంపైలింగ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ అనమాట. అన్ని కంపైలింగ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ అనమాట. యుఎన్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఓఈసిడి, యూరోసాట్ అనమాట. ఇది గ్లోబల్ స్టాండర్డ్ ఫర్ కంపైలింగ్ నేషనల్ అకౌంట్స్ని కంపైల్ చేసుకోవడానికి ఎన్నిటికీ అనమాట. ప్రిపేర్డ్ బై ఎన్ని ఇది ఎన్ష్యూర్ ఇంటర్నేషనల్ కంపారబిలిటీ ఆఫ్ నేషనల్ డేటా అనమాట. మోడర్న్ ఎకనామిక్ యాక్టివిటీస్ లైక్ డిజిటల్ ఎకానమీ, R&D, ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ ఇవన్నీ అప్డేట్ ఇదనమాట. ఇండియాస్ అడాప్షన్ ఆఫ్ ఇన్ 2015 అనమాట. దెన్ అడాప్టెడ్ ఎస్ఎన్ఏ 2008 గైడ్ lines from fiscal year 2011-12 onwards, but the change was officially notified in 2015లో నోటిఫై చేశారనమాట. ఇదేంటి బేస్ ఇయర్ అనేది 2011-12 అనమాట. జీబీఏకి జీడిపికి బిఫోర్ 2015 అయితే 2004-05, తర్వాత వచ్చి 2011-12 అనేది బేస్ ఇయర్ అనమాట. అప్పుడు జీబీ అట్ బేసిక్ ప్రైస్ అనమాట. జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇప్పుడు జీబీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇదేంటి క్లాసిఫికేషన్ వచ్చి అప్డేటెడ్ ఎన్ఐసి నేషనల్ ఇన్కమ్ ఇదేంటి ఎన్ఐసి 2008 అనమాట. తర్వాత ఇన్స్టిట్యూషనల్ సెక్టర్ డీటెయిల్డ్ ఇన్స్టిట్యూషన్ సెక్టర్స్ అనమాట. వైడర్ కవరేజ్ ఇంక్లూడింగ్ R&D అండ్ డిఫెన్స్ అనమాట. వాట్ వాస్ ద షిఫ్ట్ అనమాట? స్ట్రక్చర్ ఆఫ్ ద మోడర్న్ ఎకానమీ, ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇదనమాట. ఇదనమాట సెక్టర్ వైజ్ ఇదనమాట. మనం చెప్పాలంటే ఇది